ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించి ఒకసారి అన్ని బాగా చేశారు బీజేపీ వాళ్ళని చెప్తారు, మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇవాళ ఏమీ చేయలేదు అని చెప్పి ఆయన చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు తానా తందానా అంటే చంద్రబాబు నాయుడు గారికి తందానా చెప్పేదానికి ఆయన పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అట, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తారట. ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుంది అని చెప్పి నిజ నిర్ధారణ చేస్తారంట ఈ కమిటీ. నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒకవైపున ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ వాళ్ళు దండిగా ఇచ్చారు అని చెప్పి ఒకవైపున చెప్పారు, ఎన్డీఏలో తానుంటూ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి దండిగా ఇచ్చారు అని చెప్పి ఒకవైపున తాను చెప్తే, ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఆయనే ప్లేటు మారుస్తూ డ్రామాలాడుతూ ఇవాళ మళ్ళీ ఏమి ఇయ్యలేదని చెప్పి ఆయనే చెప్తా ఉంటే, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళు ఏమిచ్చారు, ఈయన ఏం తీసుకున్నాడు అని చెప్పి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేస్తాడట. ఎలా ఉందంటే ఇది కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా ఉంది. నేను ఇవాళ చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, అయ్యా ఇవాళ మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? కోడిగుడ్డు మీద ఈకలు బీకడం కాదు, రూపాయి ₹10 తక్కువ ఇచ్చినారని చెప్పి నానా యాగీ చేయడం కాదు. మీరు చేయాల్సింది ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పి పోరాటం చేయడము అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు హక్కుగా ఇచ్చారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, ప్రత్యేక హోదా వస్తేనే జీఎస్టీ కట్టాల్సిన పనుల. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేనప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేనప్పుడు, జీఎస్టీ కట్టాల్సిన పని లేనప్పుడు ఎవరైనా ముందుకొచ్చి హాస్పిటల్ అయినా కడతారు, హోటల్ అయినా కడతారు, పరిశ్రమలైనా తీసుకొస్తారు. అటువంటి ప్రత్యేక హోదాను ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తాకట్టు పెట్టేశాడు. ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి మన చేతుల్లో మన చెవుల్లో కాలీఫ్లవర్ పెడుతూ. ఇదే పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే బీజేపీ నాయకుల్ని ఇద్దరిని అడుగుతా ఉన్నా, ప్రత్యేక హక్కుకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పి వాళ్ళంటారు. చంద్రబాబు నాయుడు గారేమో ప్రత్యేక హక్కుకు సమానంగా ప్యాకేజీ వచ్చింది కాబట్టి నేను తీసుకున్నానని చెప్పి ఈయన అంటాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే బీజేపీని ఇద్దరిని అడుగుతా ఉన్నా, అయ్యా బీజేపీ గారు మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆ రోజు రాష్ట్రాన్ని రాజ్యసభలో విడగొట్టేటప్పుడు మీ వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఏం మాట్లాడాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులను. ఆ రోజు ఇదే వెంకయ్య నాయుడు రాజ్యసభలో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పరిశ్రమలు పెట్టడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలి, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి వెంకయ్య నాయుడు అన్నాడు పరిశ్రమల కోసం అని చెప్పి. ఆ రోజు ఆయన వెంకయ్య నాయుడు నోట్లో నుంచి వచ్చిన మాట ప్రత్యేక హోదా అంటే పరిశ్రమల కోసం అన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఈ పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా? పరిశ్రమలు పెట్టడానికి 4-5 ఏళ్లు పడుతుంది, ప్రత్యేక హోదా మధ్యలో ఆగిపోతే ఎలా, కాబట్టి 10 ఏళ్లు కాదు 15 సంవత్సరాలు కావాలి, తెస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎన్నికలకు ముందు వీళ్ళంతా కూడా ప్రత్యేక హోదా అంటే ఆ హోదాతో పాటు వచ్చే పరిశ్రమలని, ఆ హోదాతో పాటు వచ్చే ప్రత్యేకమైన పారిశ్రామిక రాయితీలని చెప్పి ఆ పొద్దు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వెంకయ్య నాయుడు గారు, బీజేపీకి చెందిన పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా. కానీ ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా రెండు సమానమే అంటున్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడ ఉన్నారయ్యా? నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, నువ్వు జీఎస్టీ కట్టాల్సిన పని లేదు అన్న రాయితీ ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఇదే బీజేపీ పెద్దలను అడుగుతా ఉన్నా. ఎవరైనా కూడా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావాలి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదంటే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎవడైనా పరిశ్రమలు కానీ, హోటల్ కానీ, హాస్పిటల్ కానీ కట్టడానికి ముందుకు రావాలంటే నువ్వు జీఎస్టీ కట్టాల్సిన పని లేదంటే ఎవడైనా ముందుకు వస్తాడు. ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడ ఉన్నాయయ్యా ఇవన్నీ అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తా ఉన్నాను, బీజేపీ పార్టీని నిలదీస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ లేవని తెలిసి కూడా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా రెండు ఒకటే కాబట్టి నేను విడిచిపెట్టాను అని చెప్పి సిగ్గు లేకుండా తాకట్టు ఎలా పెట్టావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా.
ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదా కోసం ముందుకు రావాలి అని చెప్పి ఇదే పెద్ద మనిషిని గట్టిగా అడిగాం. ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది అని చెప్పి, రాష్ట్రంలోని ప్రతి చదువుకున్న పిల్లాడికి ఉద్యోగం వచ్చే అవకాశం వస్తుందని, వలసలు పోవాల్సిన పరిస్థితి రాకుండా మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుందని, ప్రత్యేక హోదా రావాలి అని చెప్పి ఆ హోదా కోసం మార్చి 5వ తారీఖున పార్లమెంటు సమావేశాలు మొదలవుతా ఉంటే మార్చి 1వ తారీఖున కలెక్టరేట్ల దిగ్బంధానికి పిలుపునిచ్చినాం. మార్చి 3వ తారీఖున నేను ఎక్కడైతే పాదయాత్ర చేస్తా ఉన్నానో అక్కడికి మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు అందరూ నా దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడే ఫ్లాగ్ ఆఫ్ చేస్తాను. వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి పంపించే కార్యక్రమం మార్చి 3వ తారీఖున చేస్తాం. మార్చి 3వ తారీఖున ఆ కార్యక్రమం చేసి మార్చి 5వ తారీఖున ఢిల్లీ నడిబొడ్డున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మన పార్టీకి చెందిన ఎంపీలు అందరూ కూడా ధర్నాలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. మార్చి 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖున వరకు జరిగే పార్లమెంటు సమావేశాలలో మన ఎంపీలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం వీరోచితంగా పోరాటం చేసిన తర్వాత కూడా హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఏప్రిల్ 6వ తారీఖున చివరి రోజు పార్లమెంటు సమావేశాల చివరి రోజున రాజీనామా పత్రాలు వాళ్ళ మొహాన కొట్టేసి రాష్ట్రానికి తిరిగి వస్తారు మన ఎంపీలు. ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మనకు అవసరమని, ప్రత్యేక హోదా కోసం ఎవరితో అయినా కలుపుకొని పోతాను అని చెప్పి ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రం కోసం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిచ్చినాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన మోసం చేశావు కానీ కనీసం ఇప్పటికైనా ముందుకు రాయ్యా, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ, మేము రాజీనామా చేసినప్పుడు మీ పార్టీకి చెందిన ఎంపీల చేత కూడా రాజీనామా చేయించండి, మొత్తం 25 మంది రాజీనామా చేస్తే కేంద్రం దిగిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిచ్చి దాదాపుగా 3 రోజుల పైన అయిపోతా ఉంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి మళ్ళీ మాట్లాడాడు, లీకుల మీద లీక్ ఇస్తాడు. ఆయన లీకుల మీద లీకులు ఇస్తాడు కానీ ఆ లీకుల్లో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడు. ప్రత్యేక హోదా గురించి పోరాటం చేయాలి అని ఒక్క మాట కూడా చెప్పడు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఈ పెద్ద మనిషి లీకుల మీద లీకులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి రాజీనామా చేయండి అయ్యారంటే రాజీనామా అంశాన్ని పక్కన పెడతాడు. పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ అనే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు. ఈనాడు పేపర్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమంటాడో తెలుసా? చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అంట. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని ఇదే పవన్ కళ్యాణ్ అంటాడు. నేను అడుగుతా ఉన్నా, మా ఎంపీలను రాష్ట్రం కోసం రాజీనామా చేయమని చెప్పి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నా. అవిశ్వాస తీర్మానం పెట్టండి అని చెప్పి నువ్వు అడుగుతా ఉన్నావు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా పర్వాలేదు. నువ్వు చెప్తా ఉన్నావు రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి ఎవరితో అయినా కలుపుకొని పోయేదానికి ఏ సలహా అయినా తీసుకునేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్తా ఉన్నావు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి ఇవాళ ప్రకటిస్తా ఉన్నా. నేను ఏప్రిల్ 6వ తారీఖున రాజీనామాలు చేస్తాం. మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలవుతుంది. మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలై పార్లమెంటు సమావేశాలు చివరి వారానికి వచ్చేసరికి ఆ చివరి వారంలో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతామని చెప్పి చెప్తా ఉన్నాము. ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం, నువ్వు కోరినట్టే మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. ఎందుకనంటే అవిశ్వాస తీర్మానం నిలబడాలి అనంటే దానికి 54 మంది ఎంపీల మద్దతు తెలపాలి. ఇవాళ మా పార్టీకి సంబంధించి 5 మంది ఎంపీలు నాతో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా మీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినాడు. నా పార్టీకి చెందిన 5 మంది ఎంపీలు రెడీగా ఉన్నారు.
అవిశ్వాస తీర్మానం మమ్మల్ని పెట్టమన్నా మేము పెట్టేదానికి సిద్ధంగా ఉండాం, లేదా మీరు పెడతారంటే మద్దతు తీయడానికి కూడా సిద్ధంగా ఉండామని చెప్పి చెప్తా ఉన్నా. నేను ఒకటే పవన్ కళ్యాణ్ గారిని కోరేది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మీ ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలను ప్యాకేజీల విషయంలో మోసం చేయకని చెప్పి అడుగుతా ఉన్నా. ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పి ఇవాళ వీళ్ళిద్దరికీ కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం చేయండి, చేసి ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశాన్ని పక్కన పెట్టండి. ఓ రూపాయి తక్కువ ఇచ్చాడా, ₹10 తక్కువ ఇచ్చాడా అన్న అంశాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి బీజేపీ బాగా ఇచ్చిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రూపాయి తక్కువ ఇచ్చాడా, ₹10 తక్కువ ఇచ్చాడా అన్న అంశాన్ని పక్కన పెట్టి, ప్యాకేజీ అన్న అంశాన్ని పక్కన పెట్టి ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ముందుకు తీసుకొని రండి. ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెడదాం, ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేద్దామని చెప్పి చెప్తా ఉన్నాను ఇవాళ ఇక్కడ. ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు 3-4 గుణాలు ఉండాలి. ఎప్పుడైనా కూడా రాజకీయ నాయకునికి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు నిజాయితీ ఉండాలి రాజకీయ నాయకుడికి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత, నిజాయితీ, కమిట్మెంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ ఇవేవీ లేకపోతే వాళ్ళంతా కూడా ఎలా తయారవుతారో తెలుసా? ఇవేవీ లేకపోతే వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి మధ్య తయారవుతారని చెప్తా ఉన్నా. కేవలం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, మీడియాతో మేనేజ్మెంటు, వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఇటువంటి పాలనలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా కూడా గడిపేస్తా ఉన్నారు. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ జరిగిందేమిటి, చూస్తున్నదేమిటి అని అంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో పైన ఆయన ఏమో మద్యం దగ్గర నుంచి ఇసుక దాకా, ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా, కాంట్రాక్టర్ల నుంచి బొగ్గు కొనుగోలు దాకా, బొగ్గు కొనుగోలు నుంచి కరెంటు కొనుగోలు దాకా, కరెంటు కొనుగోలు నుంచి రాజధాని భూముల దాకా, రాజధాని భూముల దగ్గర నుంచి గుడి భూములు కూడా వదలకుండా తింటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పైన ఆయన తింటా ఉన్నాడు, కింద జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆయన అనుచరులకు అప్పచెప్పాడు ఊర్లలో. ఇవాళ పెన్షన్లు కావాలన్నా లంచాలు, ఇవాళ రేషన్ బియ్యం కావాలన్నా లంచాలు, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోయింది. పైన ఆయన తింటా ఉన్నాడు, కింద వీళ్ళు తింటా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇంతటి దారుణమైన అవినీతి పాలన. రాజ్యాంగాన్ని అనేది తూట్లు పొడుస్తూ ఉన్నారు. రాజ్యాంగం అనేది ఎవరైనా అసెంబ్లీకి పోయినప్పుడు మనమంతా టీవీలు ఆన్ చేస్తాం, అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతుంది అని చెప్పి. కారణం ఏంటంటే, అసెంబ్లీలో మనకు కనిపించేది చట్టాన్ని గౌరవించడం, చట్టాన్ని తయారు చేయడం. చట్టాలు తయారు చేసే సభ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. అటువంటి చట్టసభల్లో ఇవాళ చట్టాలను తూట్లు పొడుస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పశువుల మాదిరి, మార్కెట్లో పశువుల మాదిరి కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా వాళ్ళల్లో కొంతమందిని సిగ్గు లేకుండా మంత్రి పదవులు కూడా ఇచ్చారు. మంత్రి పదవులు ఇస్తారు, కొనుగోలు చేస్తారు, కానీ వాళ్ళను మాత్రం పదవుల నుంచి డిస్క్వాలిఫై చేయరు. వాళ్ళని వల్ల రాజీనామా చేయించరు, డిస్క్వాలిఫై చేయరు. వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు, మంత్రులుగా కొనసాగుతారు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, తీసుకున్న మీ 4 మంత్రులు ఏ పార్టీకి చెందిన వారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా నేను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.